నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. కేరళ రాష్ట్రం అంటే కేరళ ఫార్మేషన్ డే సందర్భంగా రాష్ట్రాల ఫార్మేషన్స్ ఎలా అయినాయి అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికగా రాష్ట్రాలు ఏర్పడినాయి. దీనికి మన తెలుగువాడైనటువంటి పొట్టి శ్రీరాములు గారు తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ రోజున ఆయన చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా ఆయన ఆత్మాహుతి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మళ్ళీ తెలంగాణ విడిపడిన తర్వాత నిజానికి చాలా ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలి, కానీ తెలుగుదేశం ప్రభుత్వం జరపడం లేదు. అది వేరే సంగతి. కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద ప్రకటన అనేది ఇచ్చింది. అన్ని ఆంగ్ల పత్రికలతో సహా భారీ స్థాయిలో దాన్ని పబ్లిసైజ్ చేశారు. ఏమిటి అన్నట్లయితే రాష్ట్రంలో అత్యంత పేదరికం అనే దాన్ని నిర్మూలించినటువంటి తొలి రాష్ట్రంగా భారతదేశంలో మా ఘనతకెక్కింది అని చెప్పని ఆయన ముఖ్యమంత్రి పినరయి విజయన్ అని చెప్పుకుంటున్నారు. అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ నిర్మూలన. వాస్తవానికి ఇదేంటంటే 2021లో దీనికోసం అని చెప్పని వాళ్ళు ప్రణాళికలు చేపట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రాజెక్ట్ అంటే ఈపీఈపీ పేరుతో ఒక కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఏంటంటే 64,006 కుటుంబాలు అత్యంత పేదరికంలో కేరళ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పని గుర్తించి ఆ సమయంలోనే నీతి ఆయోగ్ అయినటువంటి మల్టీ డైమెన్షనల్ పేదరిక సూచిక అంటే ఎంపీఐ ప్రకారం కేరళ రాష్ట్రంలో ఈ ఫిగర్ కూడా ఉందని వాళ్ళు కూడా నిర్ధారించిన తర్వాత దీన్ని నిర్మూలించాలి, వాళ్ళను కూడా జనంలో ఒక సామాజికంగా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాలని అక్కడ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆ విధంగా చూసుకుంటే ఈ ఎంపీఐ ఇప్పుడు చెప్తున్న ప్రకారంగా ఏంటంటే 1% ఇంచుమించుగా అంటే ఉదాహరణకి 0.55% వరకు అక్కడ పేదరికాన్ని నిర్మూలించారు. కేవలం కొద్దిగా మాత్రమే ఉందనేటువంటిదేమో ఎంపీఐ చెప్తున్నమాట. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుంది ఏంటంటే పూర్తిగా నిర్మూలించామని చెప్తున్నారు. అయితే అక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదంతా కూడా ఊరికే ఫ్రాడ్, ఇది ఫ్యూచర్ ఫ్రాడ్ అని చెప్పని వాళ్ళు అన్నారు అని ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. బట్ వాస్తవానికి ఏంటంటే ఎంపీఐ చెప్తున్న ప్రకారం అయితే మాక్సిమం అక్కడ ఇది ఎరాడికేట్ అయింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ప్రకారం 64,006 కుటుంబాల్లో సుమారు 78.74% వాళ్ళు పేదరికం స్థాయి నుంచి బయటపడ్డారు అని చెప్పని చెప్తున్నారు. మనకు తెలుసు అక్కడ లిటరసీ రేటు కూడా కేరళలో చాలా ఎక్కువ అనేది కూడా మనకు తెలుసు. అటు లిటరసీ రేటులో ఘనకార్యం సాధించింది, ఇప్పుడు పేదరిక నిర్మూలనలో కూడా ఆ రాష్ట్రం ముందంజలో ఉందనేటువంటిదే చెప్పుకోవాలి. ఆ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అన్నట్లయితే నిజానికి ఆంధ్రప్రదేశ్లో గనక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గనక ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఆయన చేసినటువంటి ఆ నవరత్నాల పేరుతో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేదరిక నిర్మూలన కోసం లిటరసీ రేటు కోసం అని చెప్పని ఆయన కృషి చేస్తే దాన్ని అదేదో తప్పుడు పనిలాగా అపహాస్యం చేసి ఎకసెక్కాలాడి ఇష్టం వచ్చినట్టుగా దాని మీద మొత్తం డబ్బంతా కూడా తీసుకెళ్లి డెవలప్మెంట్ లేదు పారబోస్తున్నాడు అని చెప్పని చెప్పారు. కానీ అప్పులో కుప్పగా ఆ రోజున ఉందో ఇప్పుడు ఉందో అనేటువంటిది జనాలకి తెలిసినటువంటి విషయమే. ఆ రకంగా ఆయన ఒక నవరత్నాల పేరుతో అక్కడ ఉన్నటువంటి తను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి డైలాగ్ చెప్పాడు. కానీ నిజానికి తనకి ప్రమోట్ చేసుకోవడం చేత కాదు. తను చేసిన పనులని జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పింది ఏంటంటే పేదరిక నిర్మూలనే నా ఆర్థిక శాస్త్రం అని ఆ నినాదం ప్రకారంగానే పలు సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఇదే నినాదాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే హోరెత్తిచ్చి ఉండేవాళ్ళు. ఆయనకు అది చెప్పుకోవడం చేతకాల. ఆ రకంగా ఏం చేశాడు ఆయన 2024-25 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఒక్కసారి మీరు డేటా తీసుకోండి. అనేక పథకాల్లో సూపర్ 6 అని చెప్పని ఆయన హామీలు ఇచ్చినప్పటికీ కూడా చాలా చోట్ల కట్ ఆఫ్, ఎంతో మంది గతంలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఏ పథకంలో కూడా పూర్తిగా వాళ్ళకి లబ్ధిదారులకు వస్తున్నాయా, చివరికి మన ఫిజికల్లీ ఛాలెంజర్స్ వాళ్ళకు కూడా చాలా మంది రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తున్నటువంటి
చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరి అలా కాకుండా ఏ నినాదంతో అయితే పేదరిక నిర్మూలన ఆర్థిక శాస్త్రం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా కుటుంబాలు ఆ రోజున ఇప్పటికీ కూడా చెప్తున్నారు ఏమని, ఆ రోజున ఏంటంటే మనీ మార్కెట్ లో ఉండేది, కొనుగోలు శక్తి సామాన్యులకు ఉండేది, మనీ సర్క్యులేషన్ లో ఉండేది కాబట్టి చాలా, కానీ వాళ్ళ అనేక కుటుంబాలు ఆ కొనుగోలు శక్తిని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఈ మైక్రో ప్లాన్స్, స్థానిక స్వయం పాలక సంస్థలతో చేయాల్సినటువంటి పనులు, వీటన్నిటి ద్వారా చూస్తే పేదరిక నిర్మూలన అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా రికార్డు స్థాయిలో తగ్గిపోయి ఉండేది. మామూలుగా అయితే అసలు తను చేసినటువంటి అనేక ప్రయత్నాల ద్వారా గతంలో 21% పైచీలుకున్నటువంటి పేదరికం 4.19% తగ్గిపోయిందనేటువంటిది రికార్డులు మనకి చెప్తున్నటువంటి మాట. అంటే ఎంత స్థాయిలో జరిగిందని చూడాలి. అలాంటిది ఇవాళ ఏమైంది, వాళ్ళందరినీ కూడా మళ్ళీ కొంత నిధులన్నిటినీ కూడా కటాఫ్ చేయటం, బడ్జెట్లో ఉన్నటువంటి హామీల్ని పూర్తిగా నెరవేర్చలేకపోవటం, ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆలోచించగలిగిన వాళ్ళకి ఇది ఒక డిబేటబుల్ ఇష్యూ అన్నమాట. కేరళ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక పథకాలు అత్యంత పేదరిక నిర్మూలన దిశగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి ఇవాళ కుంటుపడింది అనేది చెప్తున్నారు. అలా కాకుండా కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశలో ఒక పోటీగా నిలబడి ఉండేది. అది పేదవాళ్ల దురదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు, కానీ మొత్తం మీద ఏదేమైనా కూడా కేరళలో సాధించినటువంటి దీన్ని మనం అయితే డెఫినెట్ గా అప్రిషియేట్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.